देशा श्रावण देशा संदीप देशा गौतम असल गौतम गंगाराम देशा हरनम देशा अनिशुद्धम देशा किशनम देशा देशा हिरवाणम देशा सरितम देशा उन्नम देशा इनका बदनम देशा गंगवरम देशा गंगवरम देशा सिद्धुरम देशा चिन्नरम देशा अर्षितम देशा मणिकटरम देशा सत्यवनम देशा परमनम देशा ईशवनम देशा ऋषिवनम देशा लक्ष्मणम देशा नवना सिद्धेश्वर स्वामी भगवान की जय। यजमानस्य सह कुटुंब सह परिवारस्य समेत रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नूतन वंशोद्भवागम नर्सरेड्डी नाम देस्य आशीष रेड्डी नाम देस्य अश्विन रेड्डी नाम देस्य नूतन गंगारेड्डी नाम देस्य चंद्रकला नाम देस्य चरुकुल गोत्रोद्भवागम पडकंडी वंशोद्भवा गणपति नाम देस्य यमुन नमः यजमानस्य सह कुटुंब सह మరి నువ్వు నా కళ్ళం కంకణాలు అది మంచి కుస కట్టుకో ఎట్లే పద గట్టిగా నిజం చెప్పాలంటే అసలైనటువంటి దీక్షాలు వీడే రక్షకులు అన్నట్టు స్వామివారికి కళ్యాణంలో ఈ రక్ష స్వామివారి మహాబలుడు ఏదైతే రామ సేవలో ఉన్నటువంటి సేవలో వద్ద కూడా మనం చిరు పాత్ర పోషించినటువంటి ఆనందబాబు జై శ్రీరామ్. మొట్టమొదటిగా భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కమిటీ ఆధ్వర్యంలో వైభవోపేతంగా శ్రీరాముల వారి కళ్యాణం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తిగా వచ్చినాయి. కాసేపట్లో ఈ యొక్క రాముల వారి కళ్యాణం వైభవంతంగా ప్రారంభమవుతుంది. నిన్న ఉదయం నుండి పందిరి మొదలుకొని ఇప్పటి వరకు కూడా అన్ని ఏర్పాట్లు కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. అలాగే దూరం నుంచి ప్రాంతం నుంచి భక్తులందరూ సేద తీరడానికి ఎండాకాలం కాబట్టి మొత్తం తడకలతోటి నీడ కల్పించడం జరిగింది. అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదం అందించే క్రమంలో కాసేపట్లో అన్నప్రసాదం కూడా ప్రారంభమవుతుంది. దాదాపు ఈ సంవత్సరం ఒక 50,000 మంది భక్తులు వస్తారని అంచనా వేసి దానికి అనుగుణంగా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే వచ్చే భక్తులందరికీ కూడా ఎండాకాలం కాబట్టి దాతల సహకారంతో చల్లని మంచినీరు కూడా సరఫరా చేయడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ఇంకా బ్రహ్మాండమైనటువంటి కళ్యాణానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే మాకు ఈ యొక్క కార్యక్రమంలో సహకరిస్తున్నటువంటి పోలీస్ శాఖ వారికి, అలాగే మున్సిపల్ శాఖ వారికి, అలాగే ఎలక్షన్ డిపార్ట్మెంట్ మరియు ఇతరత్ర డిపార్ట్మెంట్లందరికీ కూడా మేము మరొకసారి ఒక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సో ఈ కాసేపట్లో ప్రారంభమైనటువంటి కళ్యాణం దాదాపు 1:30 వరకు కొనసాగుతుంది.
సాయంత్రము స్వామివారి యొక్క అప్పగితల కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. మరియు మరొకసారి మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మేము కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. బోల్ రాజా రామచంద్ర భగవానికి జై. భక్తులందరూ కూడా శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు. నవనాథ సిద్ధేశ్వర స్వామి క్షేత్రమైన యొక్క నవసిద్ధులగుట్ట నవనాథపురము ఆర్మూర్లో అత్యంత వైభవపేతంగా సిద్ధులగుట్ట పైన రామకళ్యాణం నిర్వహించబోతున్నాం. ఇది భద్రాచలంలో ఏ విధంగానైతే కళ్యాణం జరుగుతుందో దానికి సమానంగా దానికి ధీటుగా జరగబోతుంది ఈ కళ్యాణ మహోత్సవం. ప్రతి సంవత్సరం కూడా ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఈ యొక్క కళ్యాణాన్ని మహావైభవంగా నిర్వహిస్తున్నారు సిద్ధులగుట్ట ఆలయ కమిటీ సభ్యులందరూ కూడాను. మరి ఇంత పైన ఈ గుట్ట పైన ఒక 18 క్వింటాళ్ళ బియ్యము అన్నదానం జరుగుతుంది అని అంటే ఒక 15,000కు పైన భక్తులు రాబోతున్నారు ప్రతి సంవత్సరం కూడా. అటువంటి ఏర్పాట్లను చేస్తున్నారు. మరి అటువంటి ఏర్పాట్లు చేస్తున్న భక్తులు, తర్వాత ఆలయ కమిటీ వాళ్ళు, తర్వాత ప్రజాప్రతినిధులు వీళ్ళందరి యొక్క శ్రమ అపారం అనంతం. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క శ్రీ సీతారామచంద్ర స్వామివారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్న క్షేత్రం ఏదైతే ఉందో అది హరిహరుల క్షేత్రము. హరిహరుల క్షేత్రము అంటే శివయ్య తర్వాత రామయ్య 2 దేవాలయాలు, ప్రసిద్ధమైన దేవాలయాలు కొలువైన స్థలం ఇది. కాబట్టి ఇక్కడ ఎవరైతే దేవాలయాన్ని దర్శించుకుంటారో ఈ యొక్క కళ్యాణాన్ని తిలకిస్తారో వివాహం కాని వాళ్ళందరికీ కూడా వివాహం అవుతుంది. సంతానం కోసం ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా సంతానాలు అయినవి. ఇక్కడ అటువంటి క్షేత్రం అది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇంత పెద్దగా ఎందుకైంది క్షేత్రం అని అంటే వాళ్ళ కోరికను నెరవేరి వాళ్ళు మా కోరిక నెరవేరింది కాబట్టి ఈ వస్తువు ఇస్తాం, ఇది ఏర్పాటు చేస్తాం, ఈ షెడ్ వేస్తాం, ఇది చేస్తాం, ఇటువంటి అన్నీ ఇట్లా చేయడం వల్లనే ఇంత పెద్దగా అభివృద్ధి జరిగింది ఈ యొక్క ఆలయం. కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళ కోరికలకు అందరూ కూడా కొంగు బంగారం ఇక్కడ. కాబట్టి అటువంటి రాముడు ఇక్కడ ఉన్నాడు. కాబట్టి భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో పాల్గొనండి. ఇక్కడ మహావైభవంగా కళ్యాణం జరుగుతుంది. ఒక 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇది 20వ సంవత్సరం మాది. ఇక్కడ వాళ్ళు ప్రేమపూర్వకంగా బ్యానర్ పెట్టారు, 20 సంవత్సరాలు నేను కళ్యాణం చేయడం ఇది. కాబట్టి మనందరికీ రాముల వారు ఇచ్చిన భాగ్యము. కాబట్టి ఆ యొక్క రాముల వారిని దర్శించండి, సీతారామ కళ్యాణాన్ని చూడండి. రాముడు అంటే ఏంది అంటే ధర్మము. అంటే ధర్మానికి ఒక విగ్రహ రూపం ఏర్పాటు చేస్తే రామో విగ్రహవాహన్ ధర్మ అని అన్నారు. ధర్మానికి విగ్రహ రూపం ఏర్పాటు చేస్తే రాముడు. కాబట్టి తండ్రి ఎట్లా ఉండాలి అంటే రాముడిలాగా ఉండాలి, ఒక కొడుకు ఎట్లుండాలి అంటే రాముడిలాగా ఉండాలి, ఒక రాజు ఎట్లుండాలి అంటే రాముడిలా ఉండాలి, ఒక అన్న ఎట్లుండాలి అంటే రాముడిలా ఉండాలి, ఒక భర్త ఎట్లా ఉండాలి అంటే రాముడిలా ఉండాలి. కాబట్టి ప్రతి ప్రవర్తనను ఆచరించి చూపెట్టిన యొక్క అవతారం రామావతారం. కృష్ణావతారంలో కృష్ణ పరమాత్మ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అన్నీ చెప్పాడు ఆయన, అన్నీ కూడా. అర్థమైందా? ఇది ప్రాక్టికల్స్. రామావతారం మొత్తం ఇలా ఉండాలి అని ఆయన ఆచరించి చూపాడు. అటువంటి రామావతారం ఆ యొక్క రాముల వారి కళ్యాణాన్ని చేయడం ద్వారా మన ఇళ్లల్లో గృహాలలో కళ్యాణాలు అన్నీ కూడా నిర్విఘ్నంగా జరగాలని, మన యొక్క వంశాభివృద్ధులు జరగాలని, అందరూ కూడా పిల్లా పాలకులతో సుఖంగా ఉండాలని, లోకమంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థిద్దాం. జై బోల్ సీతారామచంద్ర భగవానికి జై. కార్యక్రమం జరుగుతుంది. మంత్రి మహారాజు గారి నేతృత్వంలో సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో
ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి సందర్భంగా సిద్ధలేకుండా చేస్తున్న భక్తులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. వారు రామ అని పెట్టడం జరిగింది అని మనకు శాస్త్రం చెప్తున్నది. అటువంటి రామ కళ్యాణానికి మీరు వచ్చారు. ఓం రాజా రామచంద్ర భగవానికి ఈ షెడ్యూల్లో ఇవాళ మనం కళ్యాణం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి బంధువులరా మిత్రులరా హిందూ బంధువులందరికీ కూడా నమస్సులు తెలియజేస్తూ స్వామి కళ్యాణంలో పాల్గొనబోతున్నటువంటి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. ఆరుగురు పట్టణానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా తెలియరెడ్డి వెంట నడుస్తూ ఉన్నారు. వారి అనుభవించిన సమయమైనటువంటి ఘనాపాటి కృష్ణ ఎదురుగడంలో కార్యనిర్వహణలో నిర్వహించబోతున్నటువంటి అందరికీ కూడా సూచన ఖండనాలను కట్టి ముందుకు సాగుతూ ఉన్నారు. మరి కార్యక్రమంలో మరి అసలు ఎదుర్కోవడం కాబోతుంది. ఈనాడు జరగబోతున్నటువంటి సీతారామ కళ్యాణ మహోత్సవంలో కలిసి మంగళ వాయిద్యాలు జరుగుతూ ఉండగా ఇప్పుడే వచ్చారు వెంకటరెడ్డి గారు సమకూర్చబడుతూ ఉన్నాం. रुद्राय नमो रुद्राय जगत्सदे गोष्ठमसि नमस्ते अस्तु मामाहि गुंसि जगदयति भद्रो नमस्ते अस्तु मामाहि गुंसि उद्यादेव शकुने सामगायति ब्रह्मपुत्राय दशमैर्जमुदति स्वस्ति नः शकुने अस्तु प्रदनः सुमना भव ओम शांति शांति शांतिः विष्णुर्विदक्रमे निर्धानि दधे वदं समूढमस्य वाकुंधरे पुनन्तो यत्र धेरा मनसा वाचमकृता अत्र सखाय सख्यानि जानते भद्रे च लक्ष्मीर्निहिताधिवाची नमो अस्तु दर्पेभ्यो च पृथिवी नमो ये अन्तरिक्षं दृष्टं धनमभयं समाकृतमस्मभ्यं दत्तां वर्णस्य मन्योः ह्रियं दधाना हृदयेषु तत्र वपरा हृदासो अवनिलजन्ताम् ॐ यस्ते मन्यो विदद्भद्रराजकदानः पश्यति विश्वमानुषको साह्यानदा समार्यद्वया युगसंस्कृतेन सहसा सहस्रदा मन्यरिन्द्रो मन्यरेवो देवो मन्यर्होतावरणो जातवेदा मन्युं विचलिते मानुषीर्यात्मायिनो मन्यो तपसा सजूया स्वयं भोर्भानो विश्वजगन्नाथः
आगस्व सहस्रमण्यो अभिवादिमस्मै रजन् मृणन् Jai
కనబడతారు. वस्त्रजन्मं समर्पयामि ॐ जगन्नाथं परमं पवित्रं प्रदामते सहजं पुरस्तात् आयं हिरण्यरूपस्महिरण्यचन्द्रगवान्नवासे हिरण्यवर्णः हिरण्ययावरयोनिर्निषद्या हिरण्यदादधर्यन्नमस्मै यो पुष्पं वेद पुष्पवान् भवति चन्द्रवान् पुष्पवान् पुष्पवान् भवति पुष्पाणि समर्पयामि आयने परायणे समुद्रस्य ढायिने पुष्पाणि समर्पयामि केशवाय नमः राजवाय नमः माधवाय नमः गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः भगवतीशाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः राजा रामचंद्र भगवान की जय। जय श्री राम, जय శ్రీరామ్. జై జై శ్రీరామ్. మరొక ఒకటి నేను ద్రాక్ష ఖర్జూర సంజకనారవేలఫలం విదనం మధుశర్కరతమాయుక్తం నైవేద్యం ప్రతిగృహ్యతాం सर्वभक्षेष्ठ भविष्युद्ध आचमनीयं समर्पयामि मधुव्यवसाये एकदा आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां यो मे दादोस्तरः प्रतिष्ठितः
स्वामी वेदोक्त सोलदेव मंत्र पुष्पाख्यदाहं तवत्पजामि क्षमापण नमस्कारान् तवत्पजामि। बोल राजा रामचंद्र भगवान की जय। बोल पवन सुत हनुमान की కళ్యాణమైన తర్వాత కళ్యాణ హారతి దీపావళి నక్షత్రమైన దీపరాజాయ మహామంగళమూర్తయే నమః ఆచమ్య ప్రాణానాదిమ్య ఆచమ్య ఓం దేవాయ స్వాహ ఆచమ్య ఓం దేవాయ స్వాహ ఓం గోవిందాయ నమః విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఋషభాయ నమః మీ గోత్రాన్ని ఇంటి పేరు తలుచుకొని ఆ రాముడు నమస్కారం చేసుకోండి. బ్రాహ్మణే శ్రవణహితం ఆత్మానం देवस्य आचमनं दत्त्वा देवस्य आचमनं दत्त्वा नमः एवं
पुनन्द पृथिवी पृथिवी पुरुदापनादमान् पुनन्द ब्रह्मणस्पद ब्रह्मभूतापनादमान् यदक्षष्टमभो जग्यत्वा दुष्टरिदं कमा सर्वं पुनन्द महामामोधनाञ्च प्रतिग्रहज्ञस्वाहा आचमनं देवस्य आचमनं జగద్గురువు రావాలంటే ఒక గృహస్థాశ్రమం అనేది ఉండాలి. గృహస్థాశ్రమ ధర్మం లేకుంటే జగద్గురువు లేదు. అందులో తల్లిదండ్రులలో తల్లి యొక్క పాత్ర అందరికీ ప్రపంచం సర్వం ప్రపంచం అంతా కూడా చేతులలోనే ఉన్నది. ప్రపంచం ఎక్కడో లేదు. అమెరికా అంటే చేతుల్లోనే ఉన్నది, ఆస్ట్రేలియా అంటే చేతుల్లోనే ఉన్నది, ఏ దేశం పేరు కూడా చేతుల్లోనే ఉన్నది మనకు, అంతే కదా. అయితే ఒక జగద్గురు స్థానంలో పీఠాధిపతిగా ఉంటే లోకమంతా ఆయనకు నమస్కారం చేస్తుంది. తండ్రి వచ్చినా కానీ ఆ పీఠంలో ఉన్న స్వామికి తండ్రి కూడా నమస్కారం చేస్తారు సాష్టాంగా. కానీ ఒక్క తల్లి వస్తే మాత్రమే ఆయననే పీఠం నుంచి దిగి వచ్చి నమస్కారం చేస్తారు తల్లికి మాత్రం. అంటే చూడండి, తల్లి యొక్క పాత్ర, తల్లి యొక్క ఔన్నత్యం ఎంత గొప్పది. చాలా మంది మనం ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఆడవాళ్ళను తక్కువ చేసింది శాస్త్రము, మగవాళ్ళను నిలబెట్టింది అని. కానీ మగవాళ్ళను మొదలుపెట్టింది ఎందుకు, ఆడవాళ్ళను వెనుకబెట్టింది ఎందుకు? ఏదైనా సందర్భంలో మీకు అనిపిస్తే ఎందుకు అంటే, ఒక విధంగా నడుస్తూ ఉన్నాడు అనుకోండి, ఒక పాఠశాలకు ప్రయాణం చేస్తున్నాడు, భార్యతో పాటు భార్య భర్త ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు అడవిలో అనుకోండి. ఎవరు ముందరంటే మంచిదండి, ఎవరు వెనుకుంటే మంచిదండి? ఎవరు ముందరంటే మంచిది? భర్త ముందరంటే మంచిది. ఏదైనా కానీ చిన్న చీమ చిక్కు అనడానికి కొంత రక్షణ ఉంటుంది. ఆడవాళ్ళు సున్నితంగా, పరమాత్మ ఆడవాళ్ళు కొంత సున్నితంగా తయారు చేశారు కాబట్టి మగవాడు ముందర ఉంటే మంచిది. తీసుకొని వెళ్తున్నా
యజ్ఞపవితాన్ని సువర్ణ యజ్ఞపవితాన్ని ప్రదర్శ్య అందరూ కూడా ఆ యజ్ఞోపవీతాన్ని స్వామివారికి యజ్ఞోపవీత ధారణ అవుతుంది. అందరూ కూడా సీతారామచంద్ర పరబ్రహ్మణే మహానుభావుడి మనసులో అందరూ కూడా రాజా రామచంద్ర
ఓం అనానందమేయస్య దేవాది నారాయణస్య విద్యాపరిదేవ్యా ప్రియమానస్య మహాజలమధ్యే పరిభ్రమమానానాం క్లేశోపరి బ్రహ్మాండానాం వేదశాస్త్రవిక్రమోపరి ప్రతిష్ఠతే అతలవేదల సదలతనా బలవసాదర మహాబలవానారాధ్య భక్తలోకానాం ఉపరికరే భగవద్గుణ మహర్జనస్తవత్సత్రమిత్యో భగద్లోకానాం అథోభాగే చక్రవాలశైల మధ్యే మహాదువేరో భాద్రభిషమానంద ధిరిమిత్రో గయామనే సదే మనుగ భరతజనాభిమాంధాతృధోత్రాజ్య షోడశ మహారాజ కర్ణాటలాటకలుహాట బంగాళ పాండ్య పురీంద్రాంధ్ర హూన సేవన టెంకణ కొంగణ దిజార్ణవ భోజకురు గాంధార విదేహ విదర్భ పరపర వాక్లీక కేకయ కోదల సార్వృకిక కొంజపుష్కరాఖ్య సప్తద్వీప ద్వీపితే ఇంద్రద్వీప కుశద్వీప గజేరు తామ్రక భస్తినాగ సౌమ్య గంధర్వవన హృదయ భిన్న విరాజమాన భారత కిండరకం మృతహత్రాగరమ్య హిరణమయోత్ర గురుభత్తాశ్రకేతుమాలాఖ్య నవవర్ష వర్షితే వాళ్ళకు కూడా విశేష కన్యాదంగా మాట కూర్చున్నా కూడా ఇక్షుకారణ్య కదలికారణ్యాఖ్య బహువిధ ఖగ మృగముని మనదేవాద పుణ్యదిశారణ్యాయుతే గంగా భాగీరథి గౌతమి నర్మదా జమునాక్షరేణి బహుదా తుంగభద్రా కావేరి కుమారా చంద్రభాగా భయోష్ణి వక్రగా పూర్ణాంజాలా వేత్రవతి వేగవతి విశోక కౌశికి గండకి గోమతి వదత్తా మంజులా ధారాత్ ప్రకాశాసరి సరయూతరోభావ ఉషావతి ఫల్గుణీ కల్దోజాబహు ప్రణీతాదేనేక పుణ్యనదీ విలసితే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికాపురి ద్వారావతి శ్రీశైల బహువిధ వెంకటాచలాది పుణ్యక్షేత్ర ఉత్కదే మత్స్య కూర్మవరాహ నారసింహమాత్రయ బౌద్ధ కలికి దిశావతారేజు నవమే బౌద్ధావతారే యుధిష్ఠిర విక్రమార్కజాలి వాహన విజయానాగార్జున కల్కి జగానాం మధ్యే పూర్వాశక్తి సంవత్సరాణాం మధ్యే స్వస్తి విష్టాపదనామ సంవత్సరే ఉత్తరాయణే వసంతర్లో చైత్రమాసే చతుర్పక్షే నవమ్య గోస్య నామధేయామి గోత్రం పేరు అనుకోండి జన్మాభ్యాదా జన్మ ప్రభుత్వం మధ్య వర్తకాలే జన్మావధానం బాబానాం బాల్యకౌమార యవన వార్ధక్య తత్వద్వయో జాగ్రత్త స్వప్నశక్తివస్కాద మానసిక బాధిక గాయికానాం కామ క్రోధ లోభ మోహ మదమాత్సరకృతానాం వాక్పాణిపాల వాయు పుస్తకృతానాం त्वच्छक्षोतैक्वानादिकार्तकृतानां एतेषां बाबानां निधनद्वारा गङ्गाबालकाभिः सप्तर्षमण्डलपर्यन्तं कृतराशिर्वदात्तावधाने एकैकबालकापकर्षकमेवादित्यर्थं यवैः चन्द्रमण्डलपर्यन्तं कृतराशिर्वदात्तावधाने ఎందుకంటే ఈ కన్యాదానం విశేషము ఏ దానం చేసినా కానీ నమమాని ఎలా ఉన్నారు అంటే నమమ అంటే మళ్ళీ ఇది నాది కాదు అని మమ అంటే నాది సంకల్పంలో మమ అనమాట అంటే ఎలా నేను పూజ చేస్తున్నాను సంకల్పంలో మమ అంటాం ఏదైనా దానం చేస్తే కార్తీక దీపదానం ఇంకేదైనా దానం ఏ దానం చేసినా నమమ అని అనమాట అంటే నాది కాదు అని దాని అర్థం లోకంలో ఏ దానం చేసినా కానీ నమమ మళ్ళీ నీది కాదు కానీ ఒక కన్యాదానం చేస్తే మాత్రము మళ్ళీ నీకు సంబంధం లేదు అంటే నడవదు మళ్ళీ దసరా దీపావళి పండుగలకు రావడము బట్టలు కట్నాలు బంగారాలు మళ్ళీ ఆరోగ్యం వచ్చి లేకుంటే ఉరకడాలు ఇత్యాది అన్ని కూడా మన బిడ్డతో మనకు సంబంధాలు ఉంటాయి కానీ కాబట్టి అందుకని నమమ లేదు శాస్త్రం చెప్పినవారు అది అందుకే విశేషమైనది కన్యాదానం అయ్యా నువ్వు నా కన్యాదానం నాకు దానం చేసాడు మీ నాన్నగారు నాకు దానం చేసాడు
నేను దానం తీసుకున్నా మళ్ళీ ప్రశ్నించేవాడు ఉంటాడు. ఎందుకు దానం చేశాడు? అందుకనే మన సంకల్పంలో ఫస్టే ధర్మాన్ని వస్తుంది. మనం సంకల్పం ఏ పూజ చేసినా సంకల్పాలు చేస్తాం కదా, కోట్ల పేరు చెప్పగానే మొదట వచ్చేది ఏంటి తెలుసా? ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుష తదిత్యర్థం. ఈ 4 వస్తాయి. ఈ 4 చెప్పిందంటే వాస్తవానికి ఇంకా ఏం చెప్పే అవసరం లేదు. చాలా మంది సంకల్పం చెప్పినప్పుడు అయ్యారు నా కొడుకు ఉద్యోగం రావాలని చెప్పండి, సంకల్పంలో నా మాటలు ఎక్కడో రావాలని చెప్పండి, సంకల్పంలో బిడ్డ మాట విని అల్లు రావాలని చెప్పండి, సంకల్పంలో 11 గుమ్మడికాయలు పెడతా అంటే స్వామికి 5 గుమ్మడికాయలు కావాలన్నా 11 గుమ్మడికాయలు కావాలన్నా నువ్వు ఇచ్చే 5 కిలోల పండు కావాలన్నా ఆయనకు నిత్య కళ్యాణం పచ్చదూరం. ఆయనకు ప్రతినిత్యం దేవాది దేవతలు 30 దేవతలే ఆయన దానం దగ్గర నిలబడి కమలాకు చచురుచు కటుంబు మతో నియతారు నితాతులని ఇలకను అని చెప్పి ఆయన స్తోత్రం చేస్తున్నారు. దేవతలే నీ 5 కొబ్బరికాయలు 11 కొబ్బరికాయలు స్వామికి కావద్దు. ఏం కావాలి మరి? స్వామి అయ్యగారు మరి ఏం కోరతామే అని మీరు అనుకోవచ్చు. ఏం కావాలి అని అంటే, అయ్యా నా కొడుకు మంచి జాబ్ వస్తే, నాకు మంచి కోడలు వస్తే ఏం వివరాలట అంటే, స్వామి నీ దేవాలయానికి వచ్చి ఒక 11 రోజులు ఊడ్చి నీళ్ళు చల్లి ముగ్గేసి ఇటువంటి సేవ నేను చేస్తా. చిత్రగుప్త మీదకి వచ్చి స్వామి నా కొడుకు జాబ్ వస్తే చిత్రగుప్త మీద ప్రతిరోజు బయట ఊడ్చుడు నీళ్ళు ముగ్గేసుడు ఇవన్నీ పనులు నేను చేస్తా. పాచి పూలన్నీ తీస్తా, కొత్త పూలని పెడతా. చిన్న కోరిక అయితే 11 రోజులు, కొద్దిగా పెద్ద కోరిక అయితే 21 రోజులు, ఇంకా పెద్ద కోరిక అయితే 41 మండల దీక్ష రోజు 41 రోజు స్వామి చిత్రగుప్త మీద రోజు ఎక్కి నీ సేవ చేస్తా. స్వామి నా కోరిక నెరవేర్చు. ఇటువంటి కోరికలు కోరాలి. అంటే ఏ స్థాయి వాళ్ళు ఏ కోరిక కోరితే ఆ కోరిక ఆ విధంగా నెరవేరుతుంది. సరిపోతుందా? పాపం నిరంతరం కష్టపడి చెప్తోడి కష్టపడిన వాడు ఒక అరటిపండు అన్ని నల్ల మచ్చలు అరటిపండు తీసుకొచ్చి దేవుడి ముందర పెట్టినా కానీ అది పరమార్థం కొడుతుంది. మనకు భాగవతారాన్ని ఎందుకు వింటున్నాం? నీ యొక్క భక్తిని మాత్రమే పరమాత్మ చూస్తాడు. అంతే తప్పితే నువ్వు కొబ్బరికాయలు అరటిపండు చూడడు. విధుడి దగ్గరికి కృష్ణ పరమాత్మ వస్తే ఆగరగా ఏం చేస్తాడు కదా అంటే, అరటిపండు ఇవ్వడానికి కృష్ణుడికి ఇస్తాడు, ఒలిచి ఇస్తాడు. ఒలిచి ఆ కొండలో కృష్ణుడు మా ఇంటికి వచ్చిందనే ప్రేమలో ఆశ్చర్యంలో ఆ లోపల ఉన్న అరటి పండునేమో బయటపడేస్తాడు, ఆ పెట్టలేమో కృష్ణుడికి అందిస్తాడు. కృష్ణ పరమాత్మ డైన అరటిపండు ఆయన అరటిపండు మధ్యలో గుజ్జు మాత్రం బయటపడేస్తున్నాడు విధుడు. డైన అరటిపండు అయిపోయిన తర్వాత ఆయన చెప్పలేసుకుంటాడు. అప్పుడు గమనిస్తాడు, అయ్యో పరమాత్మ ఎంత పని చేసి, అయ్యో తప్పని క్షమించవయ్యా కృష్ణ పరమాత్మ, అయ్యో తొక్కలేమో నీకు అందించిన, అరటిపండు గుజ్జేమో బయటపడేసిన, అయ్యో తప్పైంది అని మళ్ళీ చెప్పాడు. అరటిపండు గుజ్జి ఇవ్వతాడు. నా కడుపు 2 నిమిషం నేను దిగయ్యా, నీ భక్తి మాత్రమే నేను చూసినా, అంతే తప్పితే నువ్వు గుర్తు చేస్తున్నావా అర్థమనిస్తున్నావా ఏది చూడలేదు అని అంటాడు. కాబట్టి కృష్ణ పరమాత్మ ఆ యొక్క ప్రేమను ఎట్లయితే చూస్తాడో అట్లనే నీ ప్రేమను భక్తిని మాత్రం ప్రధానంగా చూస్తాడు. ఏ స్థాయి వాళ్ళు ఆ స్థాయిగా ఎప్పుడైతే దాన ధర్మాలు చేస్తూ ఉంటారో అప్పుడే దోషం అనేది పోతుంది. మనం దోషం ఉందగా ఎప్పుడు నిత్యము దాన ధర్మాలను చేస్తూ ఉండాలి. ఎట్లా చేస్తూ ఉండాలట? ఎవరి స్థాయికి అక్కడ వాళ్ళు చేయాలి దాన ధర్మం. కూరగాయలు గుట్ట మీద గుట్ట పెట్టుకొని చిన్న కూరగాయలు అమ్ముకునేవాడట తిరుగుతుడు. గుట్టలో అంతా ఎక్కేస్తే 200 రూపాయల కన్నా మించి కూరగాయలు ఉన్నాయి. చిన్న కూరగాయలు అమ్ముకునేవాడు. ఒక సాధువు వచ్చిండు, నారాయణ వాడు నాకంటే ఇంకా సుప్రియ సాధువు వచ్చి నాయన ఏదో బాగా కష్టపడుతున్నాడు, అయ్యా నేను కూరగాయలు అమ్ముకొని బతుకుతున్నా, నాకు బాగా కష్టాలు పడుతున్నా, నా దరిద్రం కూడా నేను రుణాలు చెప్పు స్వామి అంటే, ఆయన వశిష్ఠుడు లేక యుగాలు ఉండే స్వామి, ఒక మనలక 100 ఏళ్ళు ఉండే స్వామి గారు, 4 లాంటి వాడు చెప్పిండట, నాయన నీ దరిద్రం పోవడానికి ఒక మంచి మార్గం చెప్తా, నువ్వు కూరగాయలు అమ్ముతున్నావు కదా, ఏం కూరగాయలు అమ్ముతావు స్వామి? నేను కాకరకాయలు బాగా అమ్ముతా. నువ్వు రోజు కాకరకాయ దానం చేస్తాను, ఎందుకంటే నువ్వు చిన్న పని చేసుకునే వాడివి, ఒక కాకరకాయ దానం చేస్తున్నాడు, నువ్వు మంచి ఎదుగుదల ఉంటుందా నీకు అని చెప్తాడు. చెప్పగానే వాడు ఏం చేస్తాడు?
ప్రతిరోజు ఒక కాకరకాయ దానం చేసిన తర్వాత ఇంటికి వచ్చిలేదు అట్లా నియమం పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత కొంతకాలానికి ఇంత కాకరకాయ రోజు కూడా దానం చేస్తున్నాడు. చివరిలో మంచిగా భోగభాగ్యాలు అనుభవించి మంచి ధనవంతులైన ఆ దానం ఆయన రక్షించింది. మళ్ళా గత జన్మలో రాజై పుట్టిడు. ఏమైపుట్టాడు? రాజై పుట్టిండు. దరిద్రుడు రాజై పుట్టిండు. దేనివల్ల? ఒక్క దానం, రోజు కొత్త దానం వల్ల. కొత్త అంటే ఒక కాకరకాయ దానం చేస్తా, కాకరకాయ దానం వల్ల రాజై పుట్టిండు. దాంతో పాటుగా ఈ స్వామి అనుగ్రహం వల్ల వారికి గత జన్మ స్మృతి కూడా ఉన్నది. దానివల్ల రాజు అయినప్పటికీ కూడా మర్చిపోకపోకుండా ఏం చేసిందంటే మళ్ళీ ఆయన దానం చేయడం మొదలుపెట్టింది. రోజుల కాకరకాయ విలువనే రోజుల విలువ లేదా ఆయన రోజుల ఒక కాకరకాయ దానం చేయడం రాజు. రోజుల కాకరకాయ చేస్తున్నాడు, రోజు కాకరకాయ దానం చేస్తున్నాడు. రాజు ఆయన కాలం అయిపోయింది. మళ్ళీ రాజుగారి యొక్క కాలం అయిపోయింది. కాలం చేసేప్పుడు మళ్ళా ఏమైపుట్టిండు అంటే మళ్ళా దరిద్రుడు బిచ్చగాడు అయిపోయింది. రాజుగారు కనీసం పేద ఉండాలి, దిమాగ్ ఉండాలి. నువ్వు రాజుగారుగా ఉంటే బిచ్చగాడుగా కేవలం కూరగాయలు చేసుకునే చిన్న వ్యాపారిగా ఉన్నప్పుడు నెత్తి 4 కూరగాయలు పెట్టుకున్నప్పుడు నువ్వు కాకరకాయ దానం చేయమన్నా ఆ పుణ్యంతో నువ్వు రాజుగా పుట్టించిన రాజుగా అయినాక కూడా గది రోజు కాకరకాయ దానం చేసిన వారి అందుకని వాళ్ళకి బిచ్చగాడిగా పుట్టించిన సుమ. రాజుగారు పరమాత్మ నువ్వు విశేషంగా భూమి దానం చేయాలి. వేరే ఎకరాలు నీ చేతిలో ధాన్యం దానం చేస్తే కూడా దోషంతో చేయాలి. చిన్న ప్లేట్లో పెట్టి బియ్యం దానం చేయదు. అంటే మనలో కూడా వర్తిస్తుంది, నీకు నాకు అందరికీ వర్తిస్తుంది. మనం దానం చేస్తే దానం చేయాలి. రాజుగారిగా ఉంటే నువ్వు అటువంటి దానం చేయాలి. నువ్వు వేరే కాకరకాయ దానం చేస్తావు. అందుకని నీకు ఈ రాజు పదవి ఉందని నేను మరి బిచ్చగా చేస్తున్నాను. అందుకని పరమాత్మగా మనం ఏ స్థాయిలో మనకి పరమాత్మ ఉంటున్నాడో ఆ స్థాయిలో దానం చేయకపోతే ప్రతి పని కూడా ఆ స్థాయిలో చేయకపోతే మళ్ళీ బిచ్చగా గుర్తిస్తున్నాడు. ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి Thank you.
గ్రాక్షత్రాణం అత్యంతాన్ పుష్పం పుష్పవాన్ ప్రజామాన రాజా రామచంద్ర భగవాన్ పుష్పవాన్ మంగళసూత్రం ఇది అందరూ భోజన అందరూ కూడా మంగళధారణ అవుతుంది నమస్కారం పెళ్లి కొడు దక్షిణానాం ప్రతిగ్రహే మనఃస్థితమానోస్మినహే పశూనాం రూపమన్నస్య యథశ్రీశ్వరదామది యథాహమస్యాదుభక్య స్త్రీ కుమారో యథాస్త్రే తెలియజేస్తున్నాము వారిపై